ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అన్నటువంటిది ఆయా సామాజిక వర్గాల వాళ్ళని ఉద్దేశపూర్వకంగా తెలిసి వాళ్ళ కులాన్ని దూషించి వాళ్ళ పట్ల వివక్షత ప్రదర్శించినప్పుడు పెట్టాల్సిన కేసు. కానీ దాన్ని మిస్యూజ్ చేసింది ఎక్కువయ్యి అనేది సుప్రీంకోర్టే చెప్పడం ఒక ఎత్తు అయితే, అతిపెద్ద బాధితుడు రఘురామకృష్ణరాజు. ఆయన మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులు మరి ఎవ్వరి మీద పెట్టలేదు. ఆ పెట్టడానికి కారణమేది గతంలో జగన్ ప్రభుత్వం. అందుకనినే వైసీపీ ఎంపీగా ఉండినే ఆ కేసుల మీద పోరాడినటువంటి సందర్భం చూసాం. అయితే ఆయన దాంట్లో గ్రహించినటువంటి అతిపెద్ద పాయింట్ ఇప్పుడు ఆయన్ని ఒక సనాతనవాదిగా, హిందూ పోరాట యోధుడిగా మిగులుస్తుందేమో. మరి బాబు సర్కార్కే ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ విసిరేటటువంటి పరిస్థితి అవుతుంది. ఏంటంటే దళితులు మతం మారితే వాళ్ళకి కులం వర్తించదని సుప్రీంకోర్టే చెప్పింది. ఈవెన్ ఇప్పుడు ఆక్వీడి కేసులో కూడా మతం మారినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటిదే వివాదం, వాళ్ళు దళితులు అని చెప్పుకుంటున్నారు అన్నట్టు అక్కడ కొంతమంది సర్టిఫికెట్లు కూడా క్యాన్సిల్ చేయించారు. ఆ స్థాయి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన డిమాండ్ ఏంటంటే, దేశంలోని 13 రాష్ట్రాలలో మత మార్పిడి నిషేధ చట్టం ఉంది. మతం మారచ్చు, ఉద్దేశపూర్వకంగా అంటే ప్రలోభానికి గురయ్యేనో బెదిరింపులకు గురయ్యేనో మారకూడదు. మారేటటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి అది ఐడెంటిటీ అంతా కూడా చూపించుకోవాలి. వాళ్ళ కుల రిజర్వేషన్ వదులుకోవాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా. దీంతో ఆ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఇట్లా పెట్టడానికి ఇక లేదు. ఎప్పుడైతే పెడతారో వాళ్ళ ఇంటి దగ్గర చెక్ చేస్తారు. పోతే ఇక్కడ ఎలాగ వాళ్ళు మతం మారారన్నది మన సుప్రీంకోర్టు లెక్క కూడా చెప్పింది కదా. మత ప్రార్థనలు చేస్తూ ఓ పక్కన పాస్టర్ గారు, మన ఆంధ్రాకి సంబంధించిన కేసే కదా, పాస్టర్ గారు పెట్టినటువంటి కేసులు నువ్వు పాస్టర్వే ఓ పక్కన మత ప్రార్థనలు చేస్తూ అదేమంటే మళ్ళీ నేను కాదంట ఎట్టా కుదురుద్ది అంటే, లేదు మా ఎంఆర్ఓ గారు ఇచ్చారు కాగితం అంటే, ఎంఆర్ఓ కాగితం కాదు నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు అన్నది ఓ పక్కన పాస్టర్గా ఉంటూ అన్నటువంటి. అట్లాగే ఇంట్లో మతాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు, హిందూ ధర్మాన్ని పాటించినప్పుడు వేరే మతాన్ని పాటిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు వర్తించదు అన్నటువంటి పాయింట్ కోర్టు కూడా చెప్పినటువంటి నేపథ్యాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో కూడా మత మార్పిడుల నిరోధక చట్టం తీసుకురావాలన్నటువంటి ఒక పెద్ద డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే ఖచ్చితంగా 1 by 1 చేసుకెళ్తున్నాయి. బీజేపీ కూటమిగా ఉన్నటువంటి చోట్ల చేయలేదు అట్లాంటి. ఇప్పుడు బీహార్లో ఇప్పుడు బీజేపీ రేపు వెళ్ళబోతుంది, ఇంతకుముందు నితీష్ చేయలేదు. చంద్రబాబు నాయుడు అయితే అట్లాంటి ఉద్దేశం ఉండదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అడుగుతోంది మాత్రం చేయమని చెప్పి. ఏ మేరకు జరుగుద్దో చూడాలి.